ఆయనొద్దు, అందుబాటులో ఉండే లీడరే ముద్దు. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి సొంత పార్టీ నేతలే మొదలుపెట్టిన ప్రచారం ఇది. అంతేకాదు నెక్స్ట్ తానే కాబోయే ఎమ్మెల్యేనంటూ కొంతమంది ద్వితీయ శ్రేణి హస్తం నేతలు చెప్పుకోవడం ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. మంత్రిగా పనిచేసిన ఆ సీనియర్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పలువురు నేతలు క్యాడర్ను కూడగడుతున్నారట. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? ఆయనపై అసంతృప్తి పెరిగిపోవడానికి రీజన్ ఏంటి? బెల్లంపల్లి కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది? ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై ఎందుకంత అసంతృప్తి? వినోద్ వ్యతిరేక వర్గం వెనుక ఉన్నదెవరు? ఎమ్మెల్యేగా ఉండి వినోద్ కుమార్ బెల్లంపల్లి వైపు చూడట్లేదా? ఎప్పుడూ ఏదో ఒక వివాదం. ఎమ్మెల్యేపై రాష్ట్ర స్థాయి నేతలకు ఫిర్యాదులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ లో ఇది రెగ్యులర్ ఎపిసోడ్ అయిపోయింది. గతంలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గడ్డం వినోద్ కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో కొంతమంది నేతలు పావులు కదుపుతున్నారట. రాబోయే రోజుల్లో తమకే పార్టీ టికెట్ వస్తుందని, ఎమ్మెల్యే అందుబాటులో ఉండరు కాబట్టి తామే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుస్తామని ప్రచారం మొదలుపెట్టారట. ఒకరిద్దరు కాదు, దాదాపు 10ల సంఖ్యలో హస్తం పార్టీ నేతలు మౌత్ టాకును షురూ చేశారట. అంతటితో ఆగకుండా మద్దతుదారులను కూడగట్టుకునే పనిలో పడ్డారట పలువురు బెల్లంపల్లి కాంగ్రెస్ నేతలు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ నియోజకవర్గంలో ఉండకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా చాలా మంది నేతలు చేతులు కలుపుతున్నారట. అందరూ ఒక తాటిపైకి వస్తూ ఎమ్మెల్యేను ఫెయిల్యూర్ గా చూపించే టాస్క్ లో ఉన్నారట. ఒకరిద్దరు నేతలైతే తామే నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్తూ క్యాడర్ మద్దతు కోరుతూ వస్తున్నారట. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ స్థానికంగా ఉండకపోగా కార్యకర్తలు నేతలను పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయట. ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజలకు క్యాడర్కు అందుబాటులో ఉంటాను అని ఎన్నికలప్పుడు వినోద్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏకంగా తన కుమార్తెతో కలిసి బాండ్ కూడా రాసిచ్చారని, కానీ వినోద్ ఎమ్మెల్యే అయి 2.5 ఏళ్లు దాటిపోయినా బెల్లంపల్లిలో నివాసం ఏర్పాటు చేసుకోలేదు అంటున్నారు. అడపాదడపా నియోజకవర్గానికి వచ్చి వెళ్లడమే తప్ప ఆయన బెల్లంపల్లికి చేసిందేమీ లేదని నిట్టూరుస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో పిఏలదే రాజ్యమైపోయిందని వాపుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి మాట దేవుడెరుగు. ఎమ్మెల్యే తమ ఊరికి వచ్చిన దాఖలాలు లేవని, ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో బెల్లంపల్లిపై పార్టీ పెద్దలు ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే వినోద్ పై వ్యతిరేకతను అడ్వాంటేజ్ గా మలుచుకునేందుకు ఒకరిద్దరు హస్తం పార్టీ నేతలు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. ఎమ్మెల్యేతో కాస్త గ్యాప్ ఉన్న కొందరు నేతలు ఏకంగా తన టీం ద్వారా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారట. బెల్లంపల్లికి సమర్థుడే ముద్దు అంటూ హోరెత్తిస్తున్నారట. కాబోయే ఎమ్మెల్యే తామే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతటితో ఆగకుండా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరుగుతూ ముఖ్య నేతలను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు నేతలు ఇప్పటికే క్యాడర్ లీడర్లతో నేరుగా టచ్లోకి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. నెన్నెల మండలంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమై ఎమ్మెల్యే గడ్డం వినోద్ తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ అధికారంలో ఉండగా వినోద్కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే పావులు కదుపుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో తన కూతురు వర్షాను బెల్లంపల్లి నుంచి పోటీ చేయించాలని వినోద్ భావిస్తూ ఉంటే, తన కుమారుడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీని బరిలోకి దించే యోచనలో మంత్రి గడ్డం వివేక్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వినోద్ వ్యతిరేక వర్గం జోరు పెంచుతోందట. స్థానికంగా క్యాడర్ను కలుపుకుని ముందుకు వెళ్తూనే ఉమ్మడి జిల్లా రాష్ట్ర స్థాయి నేతలతో టచ్లోకి వెళ్తున్నారట. మరి బెల్లంపల్లి పాలిటిక్స్ లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.